సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడంటే బఫెట్ డిన్నర్లు, డైనింగ్ టేబుల్స్ పై భోజనం చేయడాలు వచ్చాయి. కానీ ఒకప్పుడు మాత్రం అలా కాదు. ఎవరైనా నేలపైనే కూర్చుని భోజనం చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అవును, మీరు విన్నది కరెక్టే. కుర్చీలో కూర్చుని తినడం కన్నా నేలపై కూర్చుని భోజనం చేస్తేనే మనకు ఎక్కువ లాభం కలుగుతుందట. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై కూర్చోవడం వల్ల యోగాలో సుఖాసనం వేసినట్టవుతుంది. ఈ క్రమంలో ఆ భంగిమలో ఉండి తినేటప్పుడు మాటిమాటికి ముందుకు వంగుతాం కదా. అలా వంగే సందర్భంలో జీర్ణకోశం వద్ద ఉండే కండరాలు సాగినట్టు అవుతాయి. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అందుకే నేలపై కూర్చుని తినడం మంచిది. నేలపై కూర్చుని తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. అది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. నేలపై కూర్చుని తినడం వల్ల వెన్నుముక, పొట్ట, పిరుదులు వంటి భాగాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి. వాటికి శక్తి సరిగ్గా అందుతుంది. అంతేకాదు, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఉండవు. నేలపై కూర్చుని తినడం వల్ల వెన్నుముక దృఢంగా మారుతుందని చెప్పుకున్నాం కదా. దీనివల్ల వృద్ధాప్యంలోనూ త్వరగా వెన్నుముక సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో వెన్నునొప్పి కూడా రాదు. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల గుండెకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రావు. అదే కుర్చీలో కూర్చుని భోజనం చేస్తే రక్త సరఫరా కేవలం కాళ్లకు మాత్రమే జరుగుతుంది. అది అంత మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.